వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా, ఈరోజు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాం. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం PRC 26 కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అంటే VAOAT డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో జరిగిన సంఘం నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో VAOAT రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య గారు ఈ డిమాండ్ ను ప్రభుత్వానికి వినిపించారు. అంజయ్య గారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల బదిలీ విషయంలో కనీస సర్వీస్ కాలాన్ని 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే 1999 నుంచి 2004 మధ్య కాలంలో నియమితులైన ఉద్యోగులకు EPF స్థానంలో GPF వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు PRC అమలవుతుంటే విద్యుత్ ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టడం అన్యాయమని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లు వీరమహేందర్, తిరుపతి రెడ్డి, CGMలు రవీందర్నాథ్, శరణ్, కిషన్, దేవేందర్, రాష్ట్ర అధ్యక్షుడు నారద్ షరీఫ్ తో పాటు N అశోక్, వేణుబాబు, అనిల్, అనురాధ, ఉపేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.